అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట. శుద్ధపూస మాటలు మాట్లాడే లీడర్లకు నీతి నియత అనేటివి ఉండే. కష్టపడి గెలిపించిన పబ్లిక్ను టికెట్ ఇచ్చిన పార్టీని మోసం చేసి బండాలు ఎత్తేసి పోయేటోళ్లను ఏమనుడో తెలుస్తలేదు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్న ఇలా పోయి సీఎం సాను కలిసిండు. రేపో మాపో కాంగ్రెస్ తీర్థం ఉచ్చుకుంటాడు అన్న మాటలు వస్తున్నాయి. ఇప్పుడే కాదు, సీఎంగా ప్రమాణం చేసినాక పోయి కూడా కలిసి వచ్చిండు ప్రకాష్ గౌడ్ అన్న. మరి అప్పుడు పార్టీ మారుతుర్రట కదా అని అంటే శిషి పార్టీ నిడిచి ఓను. గుర్తింపునిచ్చిన బీఆర్ఎస్ పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి పార్టీ నిడిచిపోయిండు. అది మంచి పద్ధతి కాదు. పోయేటోడు పోతాడు, మేము పార్టీలోనే ఉంటామని చెప్పిండు. మరి 3 నెలలు తిరిగే వరకు అన్నం మెదట్లో కూడా ఏం పురుగు తిరిగిందో. కానీ పార్టీకి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయి సీఎంను కలిసిండు. అందరు అన్న పార్టీ మారుతాడని అంటున్నారు. మరి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీటును మళ్ళీ ప్రకాష్ గౌడ్ అన్నకి ఇచ్చినందుకు పార్టీ మారుతుండా, ప్రభుత్వంలో మంచి పతారిచ్చినందుకు పార్టీ మారదామని చూస్తుండా తెలియదు. అన్నట్టే పోయేటోళ్ళు పోతారు, ఉండేటోళ్ళు ఉంటారు. కానీ ద్రోహం చేసిన వాళ్ళను మాత్రం జనం యాది పెట్టుకుంటారని అంటున్నారట ఈ పార్టీ మారేటోళ్ళని చూసిన వాళ్ళు.